నమస్తే. కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ప్రభుత్వ విప్గా ఉన్న ఆరవ శ్రీధర్ మహిళ పైన లైంగిక వేధింపులు హర్షవీణ అనే మహిళ పైన లైంగిక వేధింపులు చేశారు. అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయిన హర్షవీణ అని చెప్పేసి ఒక క్యాప్షన్ మరలా కొత్తగా. సో హర్షవీణ అబద్ధాలు చెప్తోందా, ఫేక్ వీడియోలు అని చెప్పేసి శ్రీధర్ అబద్ధం చెప్తూ ఉన్నారా, ఇది నిజంగానే ఒక రాజకీయ కుట్ర, శ్రీధర్ ని ఎందుకు టార్గెట్ చేశారని మనం గతంలో చర్చించుకున్నాం. సో దీనికి సంబంధించి మాత్రము ప్రస్తుతము హర్షవీణ మీద కూడా రకరకాల అభ్యంతరాలు, రకరకాల అభియోగాలు, రకరకాల ఆరోపణలు, రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తనకి ఇప్పుడున్న వ్యక్తి ఎవరైతే తనకి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక కుమారుడు ఉన్నాడు, భర్త విడిగా ఉంటూ ఉన్నారు, పెళ్ళై 5 ఏళ్ళు అయిందని చెప్తూ ఉన్నారు. కానీ ఆవిడకు ఉన్నదేమో 3 ఏళ్ల కుమారుడు, పెళ్ళైన 2 ఏళ్లకే విడిపోయాము అని చెప్పారు. సో ఇది కూడా ఎక్కడ సింక్ అవడం లేదు. సో ఇది ఒక పక్కన ఉంచితే భర్తతోని తను విడిపోయి ఉన్నారు, భర్త విడిగా ఉంటూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న భర్త మొదటి భర్త కాదు, ఆల్రెడీ అంతకు ముందర కూడా తనకి వివాహం అయింది అనే వార్త కూడా హల్చల్ అవుతుంది. ఇది కాకుండా ఇంకా మధ్యలో చాలా రకాల అఫైర్స్ ఉన్నాయి ఆవిడికి అనే వార్త కూడా హల్చల్ చేస్తుంది. సో ఇందులో ఏది వాస్తవం అసలు? అయితే ఒకటి, పెళ్లి ముందర ఇంకొక పెళ్లి అయింది అనే వార్తకి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆల్రెడీని, పోలీసుల దగ్గర ఒక కేసు ఫైల్ అయింది ఆమె మీద గతంలో ఆమెకు సంబంధించి అని ఒక వార్త విడుదలైంది. సో అదేంటి అనేది ఒకసారి చూద్దాము. ఎందుకంటే మరి పార్టీలో ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి మీద వచ్చిన వార్త ఇదేంటంటే ఒక ఆరోపణ, అభియోగమా, లేదంటే ఒక పొలిటికల్ డ్రామా ప్లే చేస్తూ ఉన్నారా? రోజుకు ఒక 500-600 వీడియోస్ అంటే అసలు ఇది ఇంపాసిబుల్. అసలు మరి ప్రీ ప్లాన్డ్ గానే ముందుగానే స్కెచ్ వేసి ఇన్ని రకాల వీడియోస్ ని తీసి పెట్టుకున్నారా ఆవిడ? మరి ఇంత నమ్మకం లేనప్పుడు అసలు రిలేషన్ లోకి ఎందుకు దిగారు? 500 వీడియోలు అంటే నాట్ ఏ ఈజీ టాస్క్ అసలు. సో అంత గుడ్డిగా నమ్మాడు ఆరవ్ శ్రీధర్. అండ్ ఆరవ్ శ్రీధర్ కి సంబంధించిన ఎవ్రీ లాగిన్ తనకి తెలుసు, ఎవ్రీ లాగిన్, ఎవ్రీ పాస్వర్డ్స్ తన దగ్గర ఉన్నాయనే వార్త వినిపిస్తుంది. సో అంత బ్లైండ్ గా నమ్మి ఒక ప్రభుత్వ అధికారి అలా ఎలా ఇచ్చేశారు ఆమె? సో అలా ఎలా నమ్మించగలిగింది ఆమె? మరి దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? ఇది నిజంగానే ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా తీసుకోవచ్చా? అనుకోకుండా జరిగిపోయింది, ఆ తర్వాత అంటే ముందు ప్రేమలో పడిపోయి తర్వాత అభద్రతా భావం వచ్చి ఇవన్నీ నా దగ్గర పెట్టుకున్నానట్టే నేను అంటే అంత అవసరమే ఉంది అసలు? రేపు ఈ రోజు ఈవిడ చేశారు, రేపు పొద్దున్న ఇంకొకరు కూడా ఇది ఇలాగే ఒక సీఎం కి ట్రాప్ అయ్యొచ్చు, డిప్యూటీ సీఎం కి ట్రాప్ అయ్యొచ్చు, ఎమ్మెల్యేకి జరిగింది ఈ రోజు ఎంపీకి జరగొచ్చు, ఎవరికైనా జరగొచ్చు ఇట్లాగా. అంటే ఒక మహిళ ఉచ్చులోన పడిపోయి మీరు ఏదైనా చేసేస్తారా అనే ఒక క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే అసలు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి తన లాగిన్స్ ఎట్లా ఇచ్చేశారు? ఆ లాగిన్స్ లో ఏదైనా ఉండొచ్చు, గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉండొచ్చు, అవతల ఎక్స్పార్టీకి సంబంధించిన డిస్కషన్స్ జరగవచ్చు, లేదా సెంట్రల్ కమిటీస్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, దానిలో ఏవైనా ఉండొచ్చు. సో ఇట్లాంటి లాగిన్స్ అన్ని ఎలా ఇచ్చారు ఆవిడకి, అసలు ఎలా తీసుకున్నారు ఆవిడ? సో ఇది కూడా ఒక రకమైన క్రైమ్ కింద పరిగణించవచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు విశ్లేషకులు. మరి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించి వీడియోలు రిలీజ్ చేయడము, బెదిరించడము, తినపైన కూడా ఇటువైపు అభియోగం వస్తూ ఉంది. అలాగే శ్రీధర్ కి సంబంధించి కూడా ఇంత బ్లంట్ గా ఎలా ఇచ్చారు, అసలు ఇంత బ్లంట్ గా ఎలా వ్యవహరించారో ఆవిడతోనే అని చెప్పేసి ఈయన వైపు నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క తన తల్లి గారు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే దీని మీద జనసేనకు సంబంధించిన నాయకులు కూడా వచ్చి మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి వైసీపీ పార్టీ కూడా పూర్తిగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అలాగే జగన్ గారు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఒక ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇట్లాంటి ఆడవాళ్లతో ఒక ఎమ్మెల్యేకి లింక్ ఉంది అని ఒక చిల్లర వార్తని ఆయన సీరియస్ గా తీసుకుని దీన్ని మాట్లాడుతున్నారు అనేది అది అంత సమంజసంగా అనిపించడం లేదు అని చెప్పి ఒక ఇది వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ పార్టీకి సంబంధించి అభివృద్ధుల గురించి కానీ లేదా సెంట్రల్ కమిటీస్ కి సంబంధించి కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ మీద మాట్లాడాలి తప్ప దీన్ని కింద స్థాయిలో ఉన్న నాయకులు మాట్లాడుకుంటారు, వాళ్ళు చర్చించుకోవాలి తప్ప ఆయన కూడా వచ్చి దీని గురించి మాట్లాడడం అనేది ఇక్కడ కొంచెం హాస్యాస్పదంగా ఉంది అనే వార్త కూడా వినిపిస్తుంది, ప్రజల నుంచి వస్తుంది. ఒక ఎక్స్ ముఖ్యమంత్రి ఇలా చర్చించడం కరెక్ట్ కాదు, ఒక ఇట్లాంటి మ్యాటర్ ని మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఒక మహిళకి సంబంధించి టార్గెటెడ్ గా ప్రతి నాయకుడిని కూడా ఒక మహిళ అనేది ఒక వీక్నెస్, ఒక మహిళతో ఉన్న రిలేషన్ అనేది ఒక వీక్నెస్, దీన్ని పాయింట్ గా చేసుకుని రాజకీయాన్ని నడిపించాలని చూడడం అనేది ఇంకొక పెద్ద వీక్నెస్. ఇది ఒక దౌర్భాగ్యంగా కూడా భావిస్తూ ఉన్నారు రాజకీయ వ్యవహారాల్లో. సో ఇక్కడ ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగినిగా ఉన్న హర్ష వీణ గత చరిత్రకి సంబంధించి కూడా ఈ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు అంటూ కూడా కొన్ని రిలీజ్ అయినాయి. అసలు అవేంటి అనేది ఒకసారి మనం చూద్దాం. అసలు ఏం జరిగింది గతంలో? నిజంగానే తనకి ఇప్పుడున్న భర్త కాకుండా మళ్ళా ముందరే ఇంకొక పెళ్లి అయిందా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఆవిడ రెడీ అయిపోయారా? మరి 1.5 year రిలేషను, అలాగే ఇంకొక
ఆ క్రైమ్ ఏంటంటే దాదాపు 5-6 అబార్షన్స్ చేసుకున్నాను నేను ఆయనతోనే అని చెప్తూ ఉన్నారు ఆవిడ. ఎక్కడ అబార్షన్స్ చేసుకున్నారు, అసలు అబార్షన్ కి ఏ డాక్టర్ చేశారు, అబార్షన్ ఎట్లా చేశారు, అసలు ఇది కంప్లీట్లీ ఇల్లీగల్, ఇది చాలా పెద్ద క్రైమ్, బేబీస్ ని 5గురిని కిల్ చేసినట్టు ఆవిడ. సో ఎందుకంత ధైర్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా మన మీద ఒక అటెంప్ట్ చేశారు, ఒక అబ్యూజ్ చేశారు, ఒకరు టచ్ చేశారు, ఒకరు లాక్కు నీడ్చుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే రెండోసారి ఆయనతోనే ఎట్లాగా మనం కంటిన్యూ అవుతాము అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా. ప్రజలంత పిచ్చోళ్ళు కాదు, ఎవ్వరు కూడా అమాయకులు కాదు, మీరు ఏది చెప్తే అది వినేయడానికి. సో 5 సార్లు మీరు వెళ్ళారు, 1 సంవత్సరం రిలేషన్షిప్ లో ఉన్నారు అని అంటే ఎందుకు వెళ్ళారు అసలు? ఆయన చేశాడు, మంచోడు కాదు, బెదిరించాడు అని అనేటప్పుడు డైరెక్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారికో లేదా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ వెళ్ళి కూర్చొని, లేదంటే సీఎం ఆఫీస్ దగ్గర కూర్చొని మీరు డైరెక్ట్ గా అక్కడే కూర్చొని నిరాహార దీక్ష చేసి ఉండాల్సింది, మీ దగ్గర రుజువులు ఉంటాయి. సో మీరు కూడా ఇల్లీగల్ గా వెళ్ళారు కాబట్టి ఈ ఎవిడెన్స్ లన్నీ అట్టే పెట్టుకున్నారు, అబార్షన్లు చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ చాలా పెద్ద తప్పుగా ఇక్కడ పరిగణిస్తూ ఉన్నారు ప్రజలు. సో ఇదంతా కూడా ప్రజల నుంచి వస్తున్న ఒక డిస్కషన్. సో 5 సార్లు అబార్షన్ అనేది అసలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేదైతే కనిపించడం లేదు. ఎందుకంటే అసలు ఎవరు చేశారు డాక్టర్? ఇది ఈ రోజు ఇది అయింది, రేపు సామాన్యులు కూడా ఇలాగే వెళ్ళి ఆ హాస్పిటల్స్కి వెళ్ళి అబార్షన్ చేసేయండి, అడ్డదిడ్డంగా తీసేయండి అంటే తీసేస్తారా? అసలు ఆ డాక్టర్ ఎవరు? చేసిన డాక్టరు ఖచ్చితంగా అబార్షన్ చేసేటప్పుడు ఏ మహిళకైనా సరే అందరికీ గుడ్డిగా తెలుసు, అసలు చదువుకోలేని వాళ్ళకి కూడా తెలుసు, ఖచ్చితంగా డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది, అబ్డామినల్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రెగ్నెంటా కాదా, ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నారు, ఒకవేళ నెలలు దాటిపోతే అబార్షన్ చేయొచ్చా చేయకూడదా, నెలలు దాటే ముందే చేసుకున్నారా, నెలలు దాటిన తర్వాత చేసుకున్నారా, అసలు అబార్షన్ చేసే టైంలో ఏదైనా క్రిటికల్ కండిషన్ అయ్యి ఒకవేళ ఆ మహిళ చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో ఈ విషయంలోని వీణా గారిది ఎంత తప్పో, ఒకవేళ నిజంగా చేయించుంటే శ్రీధర్ గారు కూడా దీనికి సంబంధించి ఇది ఒక పెద్ద క్రైమ్ గా మాత్రం తీసుకుంటారు. సో హర్ష వీణ ఇది బయటకు చెప్పడం కూడా పెద్ద క్రైమే ఇది. ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మాటలతో అనేస్తే కాదు ఇది, ఎందుకంటే శరీరానికి సంబంధించింది, ఒక మనిషి ప్రాణానికి సంబంధించింది. నిజంగా ఒకవేళ ఆవిడకి ఏదైనా జరిగి ఉండుంటే 5 అబార్షన్స్ లో నేను చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి అబార్షన్ చేసుకుంటేనే దానికి సంబంధించిన ఏ మాత్రము చిన్న బ్లడ్ కి లోపల ఉండిపోయినా అది ఒక సిస్ట్ గా మారిపోతుంది. అది ప్రాణాంతకమైన ఒక ఆపరేషన్ చేసి తీయడమో, ఆపరేషన్ చేయడానికి వీలుగాక చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో సిస్టులుగా మారే అవకాశం ఉంటుంది. 5 సార్లు అబార్షన్ అంటే ఖచ్చితంగా లోపల క్లీన్ చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ప్రాబ్లం ఉండిపోతుంది. మరి అలాంటి ఇష్యూ ఆవిడకి ఏమీ రాలేదా ఇన్నిసార్లు? మరి తరచూ అబార్షన్స్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే దీనిలో చాలా ఆలోచించాల్సిన విషయం, శ్యామల గారితో ఈవిడ మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు ఆవిడ. వీడియోలు తీసుకున్నాం ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో సపోర్టు అంటే ఈయనతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నందుకు విడాకులు ఇచ్చేయి అని చెప్పేసి విడాకులు క్లియర్ చేసేసుకుంటే, విడాకులు తీసేసుకుంటే నేను పెళ్లి చేసుకుందాం మన ఇద్దరమే అని శ్రీధర్ అన్నారు అని అన్నారు. సో ఒకవేళ అట్లాగే అని అంటే వాళ్ళ హస్బెండ్ ఆయన కూడాను మరి తను నా మాట వినడం లేదు, ఒక వద్దు అని అనేటప్పుడు మనము రిలేషన్ లో ఉండమని ఎలా అంటాము, అందుకని చెప్పేసి ఆయన నన్ను సరే నీ కర్మ నువ్వేదో చేసుకో అని చెప్పేసి వదిలేశారు, నాకు ఎవరు సపోర్ట్ రాలేదు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మళ్ళా వెంటనే ఆవిడే మా హస్బెండ్ అవునా శ్రీధర్ ఇలా చేశాడా, ఇలా చేస్తాడని అనుకోలేదు, అసలు ఇదేంటి ఇలా చేశాడు, సరే వదిలేసే మొత్తం వచ్చేసే మనం ఏంటో చూసుకుందాం మనం దీని సంగతి ఏంటో అని చెప్పి అన్నాడు అని సేమ్ అదే ఆడియో కాల్లో ఆవిడ చెప్పడం జరిగింది. అన్ని మాటలు ఆవిడే చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ భర్తకి నాకు పడట్లేదని ఆవిడే అంటున్నారు, భర్తను వదిలేయమన్నాడు శ్రీధర్ అని చెప్తున్నారు, భర్తతో వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి నా భర్త ఒప్పుకున్నాడు అని అంటున్నారు. ఇంకో పక్క శ్రీధర్ ఒప్పుకోకపోతే సరే వదిలేసే మనం ఏదో ఒకటి చేద్దాం దానికి సంబంధించి అంటున్నారు. అంటే ఇక్కడ ఆ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఏదైనా శ్రీధర్ని బ్లాక్ మెయిల్ చేసి వాడుకోవాలని అనుకున్నారా? ఇదొక పెద్ద అనుమానం. సో ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే ఆవిడ పరారీలో ఉన్నారు, మరి ఇవన్నీ ప్రూవ్ చేసుకోలేక పరారీలో ఉన్నారా అనే వార్త వినిపిస్తుంది. సో ఇది ఏంటి అనేది ఈ కేసు అయితే మాత్రం చాలా క్లమ్జీగా ఉంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది జనసేన గాని, కూటమి గాని, పోలీస్ అధికారులు గాని అనేది కూడా పెద్ద సస్పెన్స్ గానే ఉంది. సో అసలు ఈ డీటెయిల్స్ ఒకసారి అయితే చూద్దాము. అసలు ఆవిడకి గతంలో ఎప్పుడు పెళ్ళైంది, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఇప్పుడు సంగతి ఏంటి అనేది. కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణ చేసిన మహిళా ఉద్యోగి హర్ష వీణ గత చరిత్రకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఈ కేసు చాలా ఉత్కంఠంగా మారింది. మీడియా ముందు తనకు గతంలో పెళ్లి కాలేదని, ఎమ్మెల్యే శ్రీధర్ వల్లే తన ప్రస్తుత భర్త నాగమునిరెడ్డితో విభేదాలు వచ్చాయని చెప్పిన హర్ష వీణకు అంతకు ముందే వివాహం జరిగినట్లు తాజాగా ఆధారాలు బయటకు వస్తున్నాయి. 2018లో విశాఖపట్నానికి చెందిన సంసాని భవానీ శంకర్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగినట్లు ఎఫ్ఐఆర్ కాపీల ద్వారా స్పష్టమవుతోంది అనే వార్త కూడా వినిపిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే 2018లో బద్వేల్ పోలీస్ స్టేషన్ లో
హర్ష వీణ తన మొదటి భర్త భవానీ శంకర్, అతని కుటుంబ సభ్యులపై వేధింపుల కేసు పెట్టినట్లు వెల్లడైందనే వార్త వినిపిస్తోంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన భవానీ శంకర్ ను ఆమె వివాహం చేసుకున్నారని, అయితే పెళ్లైన తరువాత తాను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ అప్పట్లో ఆమె 498A సెక్షన్ కింద ఫిర్యాదు చేసినట్లు ఇక్కడ తెలుస్తోంది. సుమారు 5 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ సాగిందని, అయితే 2023 డిసెంబర్ 20న బద్వేల్ కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చిందనే విషయం కూడా ఇక్కడ వెల్లడైంది. హర్ష వీణ చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ ఆమె మాజీ భర్త భవానీ శంకర్, అతని సోదరుడు శ్రీరామ్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించినట్లు వార్త వెలువడింది. ఇక నిన్నటి వరకు మీడియా ముందు మాట్లాడుతూ తనకు ఎలాంటి పెళ్లిళ్లు కాలేదని బుకాయించిన హర్ష వీణ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసే క్రమంలో ఆమె తన వ్యక్తిగత విషయాలను దాచిపెట్టడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జనసేన పార్టీ నాయకులు మొదటి నుంచే ఆమె ఆరోపణలను తప్పుబడుతూ ఆమెపై అనేక పెళ్లిళ్ల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె నాగమునిరెడ్డితో వివాహం జరిగిందని చెబుతున్నప్పటికీ అంతకంటే ముందు భవానీ శంకర్ తో జరిగిన పెళ్లి విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఎమ్మెల్యే శ్రీధర్ ను బద్నాం చేసేందుకే ప్రత్యర్థుల ప్రోద్బలంతో ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు ఒక పక్క వాదిస్తూ ఉన్నారు. మరోవైపు ఆమె గతంలో పెట్టిన వేధింపుల కేసును కోర్టు కొట్టువేయడం కూడా ఇప్పుడు ఆమె విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కేవలం లైంగిక వేధింపుల కేసుగానే కాకుండా బాధితురాలుగా చెప్పుకుంటున్న మహిళ గత వివాహాలు, అక్రమ సంబంధాలు, ఆమె చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలపై పోలీసు విచారణకు దారితీస్తోంది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తనపై వస్తున్నవన్నీ రాజకీయ కుట్రని చెబుతుండగా హర్ష వీణ మాత్రం న్యాయం కోసం పోరాడుతున్నట్లు పేర్కొంటోంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతము దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు అలాగే కేసు నమోదు జరిగితే ఒకవేళ పోలీసులు అలాగే కోర్టు దగ్గర ఈ విషయం తేలాల్సి ఉంది అనే ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ముందుకు ఏం జరుగుతుంది అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ గా ఉంది అని అంటున్నాయి రాజకీయ వర్గాలు.